హలో అరుణ్ కుమార్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్కారం అండి నిహాల్ గారు. యెస్. సార్, ఇప్పుడు మనం ఒక 10 ఇయర్స్ వరకు మనం లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఉండాలి అనంటే, ఇప్పుడు మనం ఫండ్స్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏ ఫండ్స్ ఇప్పుడు మనం అలొకేట్ చేసుకోవాలంటారు? ఫస్ట్ మీరు ఈ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అనేది కొద్దిగా ఈ యొక్క రెఫరెన్స్ లెవెల్స్‌ని కొద్దిగా చేంజ్ చేసుకోవాల్సొస్తుంది. యాజ్ పర్ మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఈక్విటీలో గానీ షార్ట్ టర్మ్ అంటే ఫస్ట్ డే టు 365 డేస్ అంటే 1 ఇయర్ వరకు షార్ట్ టర్మ్ అని. 365 డేస్ టు కంప్లీట్‌లీ మోర్ దాన్ 365 డేస్ ఉన్నటువంటి కాలాన్ని లాంగ్ టర్మ్ అని మనము మాట్లాడుకుంటాము. కానీ యాక్చువల్‌గా ఒక ప్రాసెస్‌లోకి తీసుకొని ఒక ప్రాక్టికల్‌గా మనం ఆలోచించినప్పుడు ఒక ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ టర్మ్ అంటే దాదాపు 3-5 ఇయర్స్ వరకు షార్ట్ టర్మ్ అనే అంటారు. అంటే ఒక రేంజ్‌కి లోబడి మనము ఈ యొక్క లాభాల ఒరవడి అంటే వాలటాలిటీ కానీ, లేదంటే ప్రాఫిట్ రేషియోస్ కానీ ఒక 3-5 ఇయర్స్ వరకు ఒక రేంజ్‌లో ఉంటాయి. 5 ఇయర్స్ దాటిన తర్వాత ఇంకొక రేంజ్‌లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 3-5 ఇయర్స్ దాన్ని మనము నార్మల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ టెర్మినాలజీలో షార్ట్ టర్మ్‌గా తీసుకోవాలి. అలాగే మోర్ దాన్ 5 ఇయర్స్ ఉన్నటువంటి కాలాన్ని లాంగ్ టర్మ్ తీసుకోవాల్సొస్తుంది. ఇప్పుడు లాంగ్ టర్ము 10 ఇయర్స్ అనేది, 20 ఇయర్స్ అనేది, 30 ఇయర్స్ అనేది ఇది ఒక ఇండివిజువల్‌కి సంబంధించినటువంటి తన యొక్క పెట్టుబడులు పెట్టిన దాని వీటి మీద లాభాల స్వీకరణ గానీ, వాటి యొక్క ఉపయోగం తన జీవిత అవసరాలకి ఎలా ఉపయోగపడుతుందనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా చూసుకున్నప్పుడు 10 సంవత్సరాలు అనేది ఒక డీసెంట్ పీరియడ్. సో, ఈ డీసెంట్ పీరియడ్‌లో మనము ఇన్వెస్ట్‌మెంట్స్ 2 రకాలుగా తీసుకోవచ్చు. మనకు టాంజెన్షియల్ అనేది మనకు అంటే మనకు కనపడేటువంటి, మన కళ్ళకు కనపడేటువంటిది. వస్తు రూపేణ అంటే మన గోల్డ్ గానీ, సిల్వర్ గానీ, లేదా రియల్ ఎస్టేట్ కానీ, ఇవన్నీ కూడా మనకు టాంజెన్షియల్ ప్రాపర్టీస్ ఆర్ టాంజెన్షియల్ అసెట్స్. ఇంటాంజెన్షియల్ అంటే ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కానీ, యూలిప్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, బ్యాంకింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవన్నీ కూడా ఇంటాంజెన్షియల్. అంటే మనకు కంటికి కనపడకుండా ఉంటాయి. సో, నార్మల్‌గా ఒక అజంప్షన్ ఎట్లా ఉంటుందంటే టాంజెన్షియల్స్‌లో ఎక్కువ ఉంటుంది, ఇంటాంజెన్షియల్‌లో తక్కువ ఉంటుంది. లాభాల స్వీకరణ అనేది మిత్. ఆ మిత్‌ని ఫస్ట్ అందరూ ఒక మైండ్‌లో నుంచి తీసేయాలి. ఏదైనా కూడా ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ మీదనే మన యొక్క లాభాల స్వీకరణ లేకపోతే ఒక లాభాల జరుగుబాటు అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 10 ఏళ్ల కాలము అనేది కొంతమందికి ఇంకా వెరీ లాంగ్ టర్మ్‌లో అది ఒక మిడ్ టర్మ్‌గా తీసుకోవచ్చు. 5 ఇయర్స్ అనేది కొంత షార్ట్ టర్మ్‌గా తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ షార్ట్ టర్మ్స్ రిక్వైర్మెంట్స్. అలాగే ఇప్పుడు 30 ఇయర్స్ నేను ఇన్వెస్ట్‌మెంట్ పీరియడ్ తీసుకున్నప్పుడు 5 ఇయర్స్ అనేది వెరీ షార్ట్ టర్మ్. అంటే షార్ట్ టర్మ్ గోల్స్. అంటే నీ 5 ఇయర్స్‌లో నా పిల్లలు వచ్చేసి ఒక చదువులో ఒక ఇంటర్మీడియేట్ నుంచి డిగ్రీ కంప్లీట్ చేస్తారు. సో, లేదా ఇంజినీరింగ్ కంప్లీట్ చేస్తారు. సో, వాళ్ళకి సెటిల్మెంట్ టైంలో ఎట్లా? ఇంకొక 5 ఇయర్స్‌లో మ్యారేజ్ అయిపోయి వాళ్ళు సెటిల్మెంట్ టైము. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఇల్లు కొనుక్కొని మొత్తం అంతా సెటిల్మెంట్ అయ్యే టైము. ఆ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో నాకు జీవితంలో అంటే నేను అన్నీ అనుభవించాను. ఇంక నాకు కావాల్సినటువంటి రిటర్న్స్ అనుభవించేటువంటి టైము. ఆ నెక్స్ట్ 5 ఇయర్స్ నేను మామూలుగా నా కోసం కాకుండా నా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ఫ్యూచరిస్టిక్ రిక్వైర్మెంట్ కోసం. అంటే తర్వాత వచ్చే జనరేషన్ యొక్క చదువుల కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, తర్వాత ఇంకా డిఫరెంట్ ఉపయోగాల కోసం కానీ, డిఫరెంట్ అవసరాల కోసం కానీ మనం చేసే విధంగా చేస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఫస్ట్ లాంగ్ టర్మ్ చేసుకున్నప్పుడు ఏదైతే 5 ఇయర్స్ అబోవ్ అనేది మనం ఒకటి డిసైడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఉండాల్సింది ఇన్వెస్ట్మెంట్‌లో పేషెన్స్. చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ డిసిప్లైన్. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎందుకు డిసిప్లైన్ అనేది చెప్పాలి అనుకుంటే మనకు ఎందుకు ఇంపార్టెంట్ అనేది మొట్టమొదటిగా ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు సపోజ్ మీరు ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక అగ్రెసివ్ ఫండ్ తీసుకుంటారు. అగ్రెసివ్ ఫండ్ తీసుకున్న తర్వాత అగ్రెసివ్ ఫండ్ పర్ఫార్మెన్స్ 5 ఏళ్ళు బాగుంటుంది, 6వ సంవత్సరం పడిపోతుంది. అంటే ఇది 100% నుంచి సపోజ్ 300% పెరిగింది అనుకుందాం. అప్పుడు నెక్స్ట్ ఒక 20% పడిందంటే దాని యొక్క ఎంత పడుతుంది? 300% 20% అంటే 60% పడిపోయినట్లు లెక్క. అంటే 240కి వచ్చేస్తుందన్నమాట. సో, ఆన్ యావరేజ్ మీకేమవుతుంది? 5 ఇయర్స్‌లో 300% అంటే ప్రతి ఇయర్ 60 వచ్చినప్పుడు ఇప్పుడేమవుతుంది 240 అంటే
తగ్గిపోతుంది కదా. అవును. సో ఆ రకంగా మనము ఈ యొక్క మన గోల్స్ని సెట్ చేసుకుంటున్నప్పుడు లాంగ్ టర్మా, వెరీ లాంగ్ టర్మా, మధ్యలో మనకి ఏమి అవసరాలు ఉన్నాయని చెప్పేసి వాటిని గమనించుకుంటూ మనము మన యొక్క ఫండ్ సెలెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఒక ఈక్విటీలో ఏమవుతుంది, నార్మల్గా కొన్ని స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని యొక్క ప్యాటర్న్ కానీ దాని యొక్క రేంజ్ ఆఫ్ సెలెక్షన్ కానీ మనకు ఏమవుతుందంటే, ఒక స్టాక్ సపోజ్ ఏదైనా ఒక తీసుకున్నప్పుడు మనం ఈ 1000 రూపాయల నుంచి 1500 వరకు వెళ్తుంది. సో 1500 నాకు 50% వచ్చిందని మనకు తెలుస్తుంది. వెంటనే మనము దాన్ని బుక్ చేసుకుంటాం. ప్రాఫిట్ బుక్ చేసుకోవడము, లేకపోతే ఇంకా కంటిన్యూస్ చేసుకోవాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది, ఇట్స్ ఎ బంచ్ ఆఫ్ స్టాక్స్. సో బంచ్ ఆఫ్ స్టాక్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క యూనిట్ వాల్యూ అనేది నెట్ అసెట్ వాల్యూ కింద మనం కన్సిడర్ చేస్తాం. నెట్ అసెట్ వాల్యూ కింద తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, ఇట్స్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ డెట్ ఆల్సో. సో యావరేజ్ తీసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు అన్నీ 5% పెరిగితే ఇది కూడా 5% పెరుగుతుంది, అన్ని 5% తగ్గిపోతే ఇది కూడా 5% తగ్గుతుంది. కానీ ఎప్పుడు కూడా మనకు మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్సే ఉంటాయి. డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే లార్జ్ క్యాప్లో కొంత, మిడ్ క్యాప్లో కొంత, స్మాల్ క్యాప్లో కొంత, డెట్లో కొంత అని చెప్పి ఉన్నప్పుడు డైవర్సిఫైడ్ చూసుకున్నప్పుడు ఆన్ ఓవరాల్ ఉన్నప్పుడు అది మామూలుగా మార్కెట్ వచ్చేసి కొన్నిసార్లు 5% పెరిగినప్పుడు ఇది 7% పెరగడానికి అవకాశం ఉంటుంది, లేదా 3% మాత్రమే పెరగడానికి అవకాశం ఉంటుంది. అది ఫండ్ మేనేజర్ యొక్క రివ్యూ కెపాసిటీని బట్టి కానీ, మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి టైంని బట్టి కానీ, మన యొక్క గోల్ దాని మీద మన ఇంట్రెస్ట్ ఉంది అన్నటువంటి సెక్టర్ రొటేషన్ మీద కానీ ఆధారపడి ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మనము ఎప్పుడు ఎంత చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఒక సొంతంగా కాకుండా ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళినప్పుడు ఒక ప్రాపర్ అనాలిసిస్ ద్వారా తీసుకొని ఒక అసెస్మెంట్కి వచ్చిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది చూసుకుంటున్నప్పుడు సపోజ్ నేను 12% వస్తుంది అనుకున్నప్పుడు ఇట్ మేబీ 10% వరకు రావచ్చు, లేదా 14% వరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న ఏఐ సిచ్యువేషన్స్లో ఇప్పుడు మీ దగ్గర ఎందుకు రావాలి? సో ఇప్పుడు మనం ఫండ్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఏఐ ద్వారా కానీ, సో వేరే మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఏదో, దాని ద్వారా కూడా మనం ఫండ్స్లో ఎంటర్ అవ్వచ్చు కదా సార్? మంచి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని మీద నేను కొద్ది డీటెయిల్డ్గా చెప్పాలని చెప్పేసి మన యొక్క వీక్షకులందరికీ నేను చెప్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఒక డేటా ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది, దాన్ని మనం ఇచ్చినటువంటి ఈ యొక్క క్వైరీస్ ద్వారా దాని యొక్క సంగ్రహంగా మనం తెచ్చుకుంటున్నాము. ఇంతకుముందు ఎలా జరిగేది, సపోజ్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనకి కావాలనుకుంటే ఒక గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు 10 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేది. ప్రతి దాని నుంచి మనం తీసుకొని మనకు కావాల్సింది ఏంటని చెప్పి మనం సమ్మరైజ్ చేసుకొని దాన్ని చేసాం. ఇప్పుడు ఆ పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సమ్మరైజ్ చేస్తూ ఉంది. అంటే మన వర్క్ కొంత తగ్గించింది, బట్ నాట్ ద ఇంటెలిజెన్స్ని నీకు కంప్లీట్గా తీసుకొని రావట్లేదు. ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇదంతా కూడా ఇన్పుట్ డేటా ఉండే తప్పితే నీకు కొత్త డేటాని క్రియేట్ చేసి ఇవ్వట్లేదు. మీకు ఇక్కడ కొత్త డేటాని ఎవరైనా క్రియేట్ చేసి ఉంటే అప్పుడు దాన్ని ఆ యొక్క ఏఐ అనేది మామూలుగా ఒక సెకండ్కి కొన్ని లక్షల క్వైరీస్ని పంపి అది ఇంటర్నల్గా సమ్అప్ చేస్తుంది. సో డేటా క్వైరీస్ అన్ని పెరుగుతూ ఉంటాయి. నీకు కావాల్సినటువంటిది సమ్మరీ కానీ, నీకు కావాల్సినటువంటి ఆన్సర్ రావాలంటే ఐ థింక్ ఇట్ ఈస్ స్టిల్ ఏ బిగ్ ఛాలెంజ్ ఫర్ యూ. సో అలా కాకుండా మామూలుగా ఏఐలో ఎలా దాన్ని అడగాలి అంటే ఏఐ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏఐని ఉపయోగించుకొని మనకు కావాల్సిన ఆన్సర్స్ని కానీ, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఇంకా స్టిల్ పొందుపరుచుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా అనాలిసిస్ చేసి దాన్ని మనం ఒక అడ్వైజర్ ద్వారా కానీ దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి. రెండవది, ఇప్పుడు టెక్నికల్ పారామీటర్స్ చూసుకుంటాం. టెక్నికల్ పారామీటర్స్ చూసుకుంటున్నప్పుడు మనము ఇప్పుడు ఏమవుతుంది, ఏఐలో వచ్చేసి మీరు చెప్పారు మామూలుగా సింపుల్గా ఇప్పుడు డాలర్ వాల్యూ పెరుగుతూ ఉంది. ఈరోజు కన్నా మీరు ఇచ్చారనుకుంటే ఫండ్స్ని ఇమ్మీడియట్గా లార్జ్ క్యాప్ మంచిది, ఎందుకంటే మీకు వాలటాలిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ఎలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వార్ వచ్చిన పరిస్థితుల్లో కొంత ఉంటుందని చెప్పి చెప్తుంది. ఇది మామూలుగా మనం ఏం చేస్తాము, ఒక సెక్టర్లో ఒక రొటేషన్ అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ మామూలుగా 6 to 7 years పడుతుంది డబల్ అవ్వడానికి. అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడి డబల్ అవ్వడానికి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా అనడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మార్కెట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫాలోయింగ్ ద ఏఐ. ఏఐ ఈజ్ ఫాలోయింగ్ ద మార్కెట్. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్,
ఇలా ఈరోజు మీరు అడిగారు మామూలుగా యుద్ధం వస్తుంది వెంటనే మామూలుగా లార్జ్ క్యాప్ ఫండ్స్ మీకు ఇంపార్టెంట్ అని చెప్పి మీకు చెప్తుంది. రేపు పొద్దున యుద్ధం తగ్గింది ఇమీడియట్గా ఏం చేస్తుంది, మీకు స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా ఇంపార్టెంట్. స్మాల్ క్యాప్ ఫండ్లో మీరు పెట్టండి ఇప్పటి నుంచి వెళ్తుంది అనేది. మీకు 3 years తర్వాత ఏం జరుగుతుంది అనేది ఏకి ఎట్లా తెలుస్తుంది? ఇట్ కెనాట్ బి గివింగ్ దట్ వన్. కానీ ఇప్పుడు సపోజ్ మీరు అదే ఏ ద్వారా కాకుండా మీరు ఒక మామూలుగా ఒక ఫండ్ మేనేజర్ దగ్గరికి కానీ లేదా ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఫిజికల్గా వెరిఫై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎలా? ఒక ఫండ్ మామూలు 30 సంవత్సరాల నుంచి సపోజ్ ఓ 20% క్యాగర్ ఇస్తూ ఉంది అనుకుందాం. అంటే కాంపౌండెడ్ యాన్యువల్ జనరేటెడ్ రిటర్న్స్ ఇస్తున్నాయి అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది అక్కడ, ఈ 20% అనేది మామూలు ఏ కూడా చెప్తుంది, కానీ ఈ ఫండే చెప్పాల్సిన అవసరం లేదుగా. అవును. సో ఎన్నో రకాల ఫండ్స్ ఉంటాయి, నీకు సూటబుల్ అయినది ఎలా నువ్వు జడ్జి చేయగలుగుతావు? ఇట్ విల్ గివ్ ద డేటా ఆఫ్ ది సమ్ మిలియన్స్ ఆఫ్ ది డేటా సమ్మరైజ్ చేసి మాత్రం చెప్తుంది. దాంట్లో నీకు ఏది సూటబుల్ అవుతుందో నీకు ఎలా చెప్పగలుగుతావు? కాబట్టి ఇట్లాంటి వాటికి మీరు మామూలుగా పర్సనలైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు అడ్వైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ఏఐని ఉపయోగించి మీకు ఇంకా సమ్మరైజ్ చేసి మీకు చెప్పగలిగితే అది ఇంకా వెరీ వెరీ గ్రేట్ఫుల్. అంటే రిఫ్రైనింగ్గా టోటల్ యువర్ యాంటిసిపేషన్ ఫస్ట్ థింగ్. మూడోది ఇలా మనము ఏఐ వచ్చేసి సపోజ్ ఇప్పుడున్నటువంటి చాలామంది నాకు ఏఐ తెలుసు, నాకు మొత్తం ఏఐ డేటా అంతా ఇస్తుంది, నేను ఏఐలో వచ్చి పెడతాను. ఇది ఎట్లాంటిదంటే సముద్రపు లోతుని నేను మామూలుగా ఏఐ చెప్పేసింది, నేను మామూలుగా నాకు ఈత వచ్చు, నేను కంప్లీట్గా ప్రొటెక్షన్ ఉంది, నేను కావాలంటే దూకగలను, నేను ఈదగలను అని చెప్పేసి యువతల నుంచి అవతల ఈదడానికి చేసేటువంటి ప్రయత్నమే డైరెక్ట్గా పోయి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది. ఓకే. కానీ అలా కాకుండా ఒక అడ్వైజర్ని తీసుకొని మీరు వెళ్ళడం అనేది ఎలా ఉంటుందంటే, మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్తో పాటు మీకు ఎమర్జెన్సీలో ఒక చిన్న బోటుని పెట్టుకోవడం కానీ, మీరు ఒక షిప్లో ఒక క్యాప్టెన్ ద్వారా మీరు ప్రయాణిస్తే ఎంత సేఫ్గా మీరు ఉంటారు, ఎంత ఆనందకరంగా మీరు మామూలుగా సముద్ర ప్రయాణాన్ని మీరు ఆస్వాదించవచ్చు. అలాంటి జర్నీ అనమాట అడ్వైజర్ని పెట్టుకొని ఏఐని కూడా యూజ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది. అలా కాకుండా ఉత్త ఏఐని తీసుకొని నేను నమ్ముకొని ముందుకు వెళ్ళడం అనేది అది ఒక రకమైనటువంటి రిస్క్ అనేది నా అభిప్రాయం. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. ధన్యవాదాలు.